హాయ్ హలో అందరికి నమస్తే. జగన్ గారిని లిక్కర్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో ఈ కూటమి అదేవిధంగా వాళ్ళ మీడియా సోపాలు పడతా ఉన్నారు. లేని లిక్కర్ కేసు ఒకవేళ నిజంగా ఉంటే విషయం ఉంటే కనుక నిజం ఉంటే కనుక ఈజీగా దొరికిపోతారు. కానీ లేని ఒక్క లిక్కర్ కేసును సృష్టించి సంవత్సర కాలంగా మరి ఈ కేసుకు సంబంధించి రకరకాల అబద్ధాలు చెబుతూ అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు. ఈరోజు ఈనాడు పత్రికలో ఒకే రోజు ఒకే పత్రికలో అబద్ధం రాశారు, ఈజీగా దొరికిపోయారు. మరి ఏ ఉద్దేశంతో రాశారో ఎందుకు మార్చారో నాకు తెలియదు, కానీ దొరికిపోయారు. ఇక్కడ ఆడవాళ్ళను రాజకీయాలకు లాగాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి నీచమైనటువంటి జర్నలిజము వీళ్ళు చేస్తున్న జర్నలిజము మళ్ళీ భారతి గారిని లాగే ప్రయత్నం చేశారు. ఇక్కడికి దీంట్లో లేని భారతి గారిని రెండు దాంట్లోనే రాశారు. మరి ఉన్నట్టు లేనట్టు వాళ్ళే రాశారు. ఒకటి మనకు ఇంటింటికి చేరేటువంటి ఒక ఎడిషన్, ఇంకొకటి వీళ్ళు ఆన్లైన్లో పెడతారు. అదే పేపర్ని ఆన్లైన్లో పెడతారు. ఇంటింటికి వెళ్ళే ఎడిషన్లో ఒకలాగా, ఆన్లైన్లో ఉండే ఎడిషన్లో ఇంకొకలాగా. చూడండి వీళ్ళ యాక్షన్, వీళ్ళ యాక్టింగ్, వీళ్ళ నటన. అపరిచితుల సినిమాలో విక్రమ్ యాక్టింగ్ చేస్తారు చూడండి, రాము రెమో అపరిచితుల్లాగా. అప్పుడే అమాయకంగా నడిస్తే నాకేం తెలియదు సార్ అంటాడు, మళ్ళీ రే అంటాడు మన అపరిచితుల్లాగా, మళ్ళీ రొమాన్స్. సో ఇట్లా తన యాక్టింగ్తో అదరగొట్టాడు. అంతకు మించినట్టు నటనతో వీళ్ళు అదరగొడతా ఉన్నారు. మాకు మాత్రం ఏం తెలియదు, మేము అమాయకులం, మేము అసలు స్కాములు ఏం చేయం, మేము నిప్పులం, మీరు మాత్రమే అని చెప్పి వాళ్ళని ఇరికించడానికి, లేని దానిలో ఇరికించడానికి చేస్తున్నటువంటి కుటిల ప్రయత్నంలో దొరికిపోతూ ఉన్నారు. ఇంకొక సినిమా కూడా ఉంది, పోతురాజు సినిమా, కమల్ హాసన్ యాక్ట్ చేసిన సినిమా. నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ఆ సినిమా థియేటర్లో ఇంటర్వ్యూల దగ్గర సినిమా చూసి మళ్ళీ ఇంటర్వ్యూలు అయిన తర్వాత వచ్చి కూర్చుంటే ఇది ఎక్కడో చూసినట్టే ఉంది అనిపించింది నాకు. ఎందుకంటే అదే స్టోరీ, ఫస్ట్ హాఫ్లో ఉన్న స్టోరీ సెకండ్ హాఫ్లో ఇంకోటి చెప్తుంటాడు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు వార్త రాయాలి, ప్రతిరోజు జగన్ తిట్టాలి, ప్రతిరోజు జగన్ని టార్గెట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయాలి, భారతి గారిని టార్గెట్ చేయాలి, మొత్తం వైసీపీ నాయకులు టార్గెట్ చేయాలి. దీంతో టైంపాస్ చేయాలి, మన కూటమి యొక్క వైఫల్యాలను డైవర్ట్ చేయాలి. ఇదే టాపిక్, ఇదే అంశం తీసుకొని ప్రతిరోజు రాస్తారు. ప్రతిరోజు కొత్తలను తీసుకొస్తారు. మళ్ళీ దీంట్లో విచిత్రం అనిపిస్తుంది. సంబంధం లేనటువంటి ఈ కేసుకి అసలు ఈ ఏపీకి సంబంధం లేనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు బంధువు అయితే చాలు, ఒకసారి మాట్లాడింటే చాలు, తీసుకురండి, విచారణ చేయండి, సోదాలు చేయండి. ఇట్లా అందరినీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా రెండు ఛార్జ్ షీట్లు ఒకటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 21 తప్పులు నేను కోర్టు చెప్పిన తర్వాత కోర్టునే తప్పు పట్టారు వీళ్ళు. హైకోర్టును కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ మధ్య ఏంది, నర్రెడ్డి సునీల్ రెడ్డి అక్కడ సోదాలు చేసిరి, సజ్జల భార్గవ్ రెడ్డి ఈయన సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆయన కూడా ఇరికిచ్చిరి, ఎమ్మెల్యే బూచపల్లిని. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వైఎస్ అనిల్ రెడ్డిని తీసుకొచ్చి వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సిట్ సోదాలు చెన్నైలో. అసలు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఈ వ్యవహారాల్లో ఆ వ్యక్తికి సంబంధమే లేదు. జగన్ బంధువు, రైట్, చలో జగన్ బంధువు, ఇరికిచ్చేద్దాం. ఆయన ఎప్పుడో మద్యం వ్యాపారం చేశాడంట, ఎక్కడో వేరే దేశంలో మద్యం వ్యాపారం చేసి ఇక్కడ మొత్తం ఈయనే చక్రం తిప్పాడంట. ఆ డబ్బులు తీసుకుపోవడం కానీ, రాజు కసిరెడ్డికి లావాదేవీలు పంపడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చేర్చడం కానీ ఇవంతా వీళ్ళే చేశారంట. కొత్త విషయాలు చెప్తారు వీళ్ళు ఎంక్వైరీ చేసినట్టు. విచిత్రం చూడండి, ఎట్లా దొరికిపోయారో చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కనుక డైరెక్ట్ ఒక లైవ్లో ఒక పేపర్ కొనండి, ఆన్లైన్లో ఆన్లైన్లో పెట్టిన ఎడిషన్ రెండు పక్కన పెట్టుకొని చూడండి. నేను చెప్పింది అబద్ధమా కాదా మీకే తెలుస్తుంది. ఓకేనా? ఇటు చూడండి, వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో సోదాలు, మద్యం కుంభకోణం కేసులో మరొక కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుంట సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాల్లో సిట్ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అందులో 2 కంపెనీల్లో జగన్ సతీమణి భారతిరెడ్డి 2020 జూలై 30 వరకు డైరెక్టర్గా ఉన్నారు. మద్యం ముడుపులు సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీలు వాడుకున్నారని అనుమానిస్తూ సిట్ అధికారులు ఇక్కడ అది ఆధారాలు లేవు, మేము అనుమానిస్తాం, ఎవరినైనా అనుమానిస్తాం, ఇరికిస్తాం, వాళ్ళ గురించి వార్తలు రాస్తాం, వాళ్ళ మీద బురద చల్లుతాం, బట్టగాచి మీదేస్తాం, వాళ్ళని దొంగలను చేస్తాం, మా పని అది. ఆ రకంగా రాశారు. ఇక్కడ భారతిరెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కదా ఇక్కడ, అందులో 2 కంపెనీలో జగన్ సతీమణి గారు డైరెక్టర్గా ఉన్నారని చెప్పి మళ్ళీ ఇదే అంశాన్ని ఇక్కడ ఏం చేశారంటే 2020లో డైరెక్టర్గా వైదొలిగిన భారతి అని కూడా వాళ్ళే రాశారు. ఓకే, ఇది ఇంటింటికి వెళ్ళే ఎడిషన్లో రాసినటువంటి ఈనాడు. ఇదే ఈనాడు ఇక్కడ ఆన్లైన్ ఎడిషన్లో ఒకసారి చూడండి. మీరు కావాలంటే చూడండి, ఎవరికైనా అనుమానాలు ఉంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా, ఫేక్ అని, వాళ్ళు కూడా చూడొచ్చు డైరెక్ట్. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇక్కడ ఇదే అంశాన్ని మళ్ళీ ఇక్కడ రాశారు చూడండి.
మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరుడు అయిన అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా సంబంధించిన కంపెనీల కార్యాలయం నివాసాల సిటీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. మద్యం ముడుపుల సొమ్మును విదేశాలకు తరలించేందుకు ఈ కంపెనీలను వాడుకున్నట్లు అనుమానిస్తున్న సిటీ అధికారులు. మరి ఇక్కడ భారతి గారు ఏమైనారు? భారతి గారు డైరెక్టర్గా ఉన్నారని చెప్పి ఇక్కడ రాశారు, ఇక్కడ తీసేశారు. వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. ఇక్కడ ఎందుకు ఉంచారో ఇక్కడ ఎందుకు తీసేశారో తెలియదు, కానీ దొరికిపోయారు. అంటే ఇంటింటికి పత్రిక వెళ్తుంది కాబట్టి ప్రజలు చూస్తారు, అందరూ చూడని అనే ఉద్దేశమా? లేకపోతే అక్కడ తప్పు రాశాం కదా మనము, దొరికిపోతాము, వైసీపీకి కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఏకి పారేస్తారేమో అని చెప్పి ఇక్కడ ఆన్లైన్లో ఏమన్నా తీసేశారా? ఏం జరిగిందన్నది తెలియదు. దొరికిందన్నది మాత్రం వాస్తవం. ఓకే, ఈ రకంగా దొరికినారు. ఇంటింటికి వచ్చే ఎడిషన్, ఆన్లైన్లో ఉండే ఎడిషన్లు ఈ రకంగా సోదరు. వీళ్ళు చెన్నైలో సోదాలు నిర్వహించారంట, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారంట. వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించి అనుమానాలు పెరుగుతున్నాయంట, వేళ్ళన్నీ తాడేపల్లి వైపు చూపిస్తున్నాయంట. జగన్మోహన్ రెడ్డి దొరికే ఛాన్స్ ఉందంట. సంవత్సరం నుంచి చెప్తున్నారు ఈ మాట, జగన్మోహన్ రెడ్డి దొరికే ఛాన్స్ ఉందని ఛార్జ్ షీట్లో తప్పులు పెట్టుకుంటూ. మీ కుట్ర చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ, చాలా అంటే చాలా క్లియర్గా. ఎందుకంటే మీకు ఇక్కడ విచిత్రం చూడండి, ఇందులో రాజ్ కసిరెడ్డిని టార్గెట్ చేశారు ఫస్ట్. ఓకే, రాజ్ కసిరెడ్డితో వ్యాపార సంబంధాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము విచారిస్తున్నాం, సోదాలు చేస్తున్నాం, కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు అన్ని వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు మొత్తం సీజ్ చేస్తున్నాం అని చెప్పి సిట్ అధికారులు, కూటమి, వీళ్ళ పత్రికలు దుమ్ములేపుతా ఉన్నాయి వార్తల్లో కదా. సంతోషమే. మరి ఈ రాజ్ కసిరెడ్డిలో ప్రధాన వ్యాపార భాగస్వామి అయినటువంటి అధికార పార్టీకి చెందిన విజయవాడ కేసినేని చిన్ని, మరి ఆ చిన్నిని ఎందుకై వదిలేశారు? మరి ప్రధాన వ్యాపార భాగస్వాములు ఇద్దరు కూడా మొదటి నుంచి. మరి మీరు ఏదైతే కంపెనీలతో లావాదేవీలు జరిగినాయి, విదేశాలకు పోయి మళ్లించారని చెప్తున్నారు కదా, ఆ కంపెనీలో కూడా విజయవాడ కేసినేని చిన్ని ప్రధాన భాగస్వామి, వ్యాపార భాగస్వామి. మరి ఆయన ఎందుకు వదిలేశారు? అంటే ఇప్పుడు చర్చ జరుగుతున్నట్టు ఈ కేసినేని చిన్ని నారా లోకేష్ గారికి, అన్ని శాఖల మంత్రి నారా లోకేష్ గారికి బినామీ అనేది చెప్తా ఉన్నారో అందుకని వదిలేశారా? అంతే కదా. ఇంకా సో ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఇది కుట్ర అనడానికి ఈ ఎగ్జాంపుల్ సరిపోవా? ఇంకో విచిత్రం తెలుసా, ఈ రాజ్ కసిరెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మంచి అనుబంధం ఉందంట. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి సోదాలు చేయండి హైదరాబాద్లో, అక్కడ సోదాలు చేసి ఆయన ఆస్తులు జప్తు చేసి ఆయనను కూడా దీంట్లో చేర్చండి. మరి అందరినీ రాస్తారు, అందరి పేర్లు ఉంటాయి, జగన్ గారికి సంబంధించి అందరి పేర్లు. మరి కేసీఆర్ చిన్ని పేరు ఎందుకు వదిలేశారన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మన చీకటి జీవుల సంగతి మనం చెప్పం. మన చీకటి జీవులు ఉంటాయి కదా, మన రాత్రి సంతకాలు పెట్టేసి క్యాబినెట్ని బురుడి కొట్టించేసి తద్వారా మరి 5,200 కోట్ల రూపాయలు మద్యం దాంట్లో మన జోబులు నింపుకున్నాం ఎవరికి తెలియకుండా. అది కేసు అవుతుంది, బెయిల్ మీద వచ్చారు, బెయిల్ మీద ఉన్నా కూడా మేము లేమంటారు, మేము నీతివంతులం. అదే యాక్టింగ్ అంటే, అద్భుతమైన యాక్టింగ్. మేము నిప్పులం, మా గురించి మాట్లాడతారా, తాట తీస్తా, ఇట్లాంటి డైలాగులు చెప్తాం. మరి ఇవన్నీ ఏంటివి? డైరెక్ట్ ఇక్కడ కాగు రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, కాగు రిపోర్ట్కి అనుబంధ సంస్థ అనేటువంటి స్వచ్ఛందంగా విధులు నిర్వహించేటువంటి ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అనేటువంటి ఒక సంస్థ మరి ఈ అంశానికి సంబంధించి ఒక నివేదికనిచ్చింది. ఏది చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు, దీంట్లో లిక్కర్ దాంట్లో ఏ రకంగా డబ్బులు కొల్లగొట్టారు, ఏ రకంగా నష్టం కలిగించారు ప్రభుత్వానికి, ప్రభుత్వం అంటే ప్రజలది, ప్రజలకు ఏ రకంగా నష్టం కలిగించారని చెప్పి. వీళ్ళు ఇప్పుడు 3,500 కోట్లు అంటున్నారు, వీళ్ళ హయాంలో 5,200 కోట్లకు మించి. దాని గురించి మనం మాట్లాడడం, దాని గురించి మనం రాయం. ఇక్కడ మాత్రం ఇష్టం వచ్చినట్టుగా రాసి ఈ రకంగా దొరికిపోతాం. సో ఇది మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.